నేను గత కొన్ని రోజులుగా ప్రస్తావిస్తూ వస్తున్నా. ఎలక్షన్స్ అప్పుడు ఫ్లోటింగ్ని బట్టి గెలుపోవటంల అంచనాలు ఉంటుంటే పబ్లిక్లోకి మొన్నటిసారి బీజేపీకి వెళ్లాల్సిన వాళ్ళందరూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనా అన్నట్టు ఫీలింగ్తో అందరూ పరిగెత్తుకుంటూ కాంగ్రెస్ వైపుకి వెళ్ళారు. అది గెలుపు వైపుకి అయింది. ఇక్కడ కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ అట్ట పోతున్నారు కాబట్టి అటుకు అయ్యేటటువంటి పరిస్థితి జగనే తెచ్చుకుంటున్నాడా ఏంటి అన్నటువంటిది మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో వచ్చేటప్పటికి ఎంపీ సెట్లో బీఆర్ఎస్ వాళ్ళందరూ వెళ్ళి బీజేపీ బాట పడుతున్నారు. కాంగ్రెస్ వైపుకి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫుల్ అయిపోయి ఉన్నది కాబట్టి. అందువలన నేరేషన్ జనంలోకి ఇట్లా వెళ్ళిపోతుందని కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు అందుకని అర్జెంటుగా వలసలకి మళ్ళీ బిగిన్ చేసినట్టుంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఎంపీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన బీఆర్ఎస్ పోటీ చేయమని కోరినా కూడా నేను పోటీ చేయనన్నారు. ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం అన్నటువంటిది ఒక కీలకం. ఆయనకేం సీట్ ఇచ్చేటటువంటిది ఏం కాదు, బట్ తీసుకురావడం అంటే పార్టీలోకి వలసలు ఉన్నాయి అని చెప్పడం. మరొక వైపును చూస్తే దానం నాగేందర్ ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడే, మంత్రి కూడా. ఆ తర్వాత దెబ్బతిన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళారు, అక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్నటిసారి ఓటమి పాలైనటువంటి మొన్నటిసారి ఉన్నటువంటి ఆయన కాస్త దానం నాగేంద్ర వచ్చేటప్పటికి కాంగ్రెస్లోకి దానం నాగేంద్ర వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం అన్నటువంటిది కీలకం. అయితే కండువా కప్పుకుంటారా లేదా అన్నటువంటి చూడాలి. ఓవరాల్గా చూస్తే ఈ ఇద్దరు అన్నటువంటి తాజాగా కాంగ్రెస్ పార్టీ చూపించుకుంది.